ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ దాడే కాదు ఇక్కడ ఈ రోజు ఆయన పర్యటన సందర్భంగా అనేక రకాల పత్రికలకే న్యాయం లేదంటే ఇంకా రైతుగా మాకేం న్యాయం చేస్తాడు చెప్పండి అయ్యా. మీ ద్వారా అడుగుతున్నాము, మీకే న్యాయం లేదంటే మాకు రైతుగా మాకేం న్యాయం చేస్తాడు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దున వచ్చినారని చెప్తున్నారు కాబట్టి ఆయన ఏం న్యాయం చేస్తాడు? వీడియో పత్రికలకే న్యాయం చేయలేని మనిషి రైతుకు మాకేం న్యాయం చేస్తాడు? అసలు ఈరోజు రేటు లేని పరిస్థితి ఆయన అంటున్నాడు. గవర్నమెంట్ ఈరోజు 4 రూపాయలు ప్రకటించింది, ఫ్యాక్టరీ వాళ్ళని 8 రూపాయలు ఇమ్మనింది. అట్లా పక్షంలో కూడా వచ్చి ఈరోజు ఆయన ఏమైనా ప్రకటించినాడా? ఏమైనా ప్రకటించుంటే మీ ద్వారా మాకు తెలియజేయండి. ఆయన ఏమైనా ప్రకటించుంటే మీ ద్వారా తెలియజేయండి. ఆయన ఒక్క 2 రూపాయలు ఇమ్మనండి అయ్యా, మీ ద్వారా అడుగుతాం. 2 రూపాయలు అండి, రైతుగా అడుగుతాను, మాకు రాజకీయం కాదు, రైతుగా అడుగుతాను. 2 రూపాయలు ఇమ్మనండి. చంద్రబాబు నాయుడు 4 రూపాయలు అంటున్నాడు కదా, ఈయన 2 రూపాయలు కేవలం ఆయన ఫండ్లో. ఎట్లా చూస్తారు ఈ దాడి? ఈ రోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన ఈ కవరేజ్ ఎట్లా? మీరు బాగా ఆలోచించింది ఒకటి, నేను చాలా చిన్నవాడిని, క్షుణ్ణంగా ఆలోచించేది ఏమంటే 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన రోజుడికి ఈ రాష్ట్ర పరిస్థితి ఒక స్థాయికి తీసుకొచ్చాడు పెద్ద ఆయన. ఈ రాష్ట్ర ప్రతి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గెలిచినప్పటికీ మన ఆర్థిక పరిస్థితి చాలా బాగా పెట్టాడు. నేను బాగా క్షుణ్ణంగా ఆలోచిస్తాను, నేను చదువుకున్నా, నేను చూడలే పరిస్థితి. నేను ఆలోచించేది ఏమంటే ఆ రోజు ఆ స్థాయి చేసిన దానికి రాజశేఖర్ రెడ్డి 99 రూపాయలు కొడుకు దోచిపెట్టి 1 రూపాయి రాష్ట్రానికి పెట్టాడు. 1 రూపాయి రాష్ట్రానికి పెట్టాడు. దీంతో ఆ రోజుకి వాళ్ళ ఆదాయం ఎంత, ఈ రోజుకి వాళ్ళ ఆదాయం ఎంత? చంద్రబాబు నాయుడిని మాడే స్థాయి వాళ్ళకి లేదు. అసలు ఇంకొకటి గట్టిగా ఆలోచించేది ఏమంటే మీడియా పైన దాడి చేయాల్సిన అవసరం ఏమి? మీకు ఒక మీడియా పెట్టుకోవడానికి అంత డబ్బు మీకు ఎక్కడిది? మీరు బాగా ఆలోచించాల జనాలు. మీకు చాలా మందికి చాలా అర్థం కావట్లేదు. జనాలు ఆలోచించిన విషయం ఏమంటే ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక సాక్షి పెట్టుకోవడానికి అంత డబ్బు ఎక్కడిది? మీరు జనాలు బాగా ఆలోచించాల్సింది. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు పెట్టిన నిధిని జనాలకు 99 రూపాయలు కొడుకు పెట్టి 1 రూపాయి జనాలకు పెట్టినాడు. దాంతో మీరు దేవుడు ఉంటాడు. నెక్స్ట్ టైం 2009 తర్వాత ఆయన కానీ బ్రతుకులుంటే జగన్మోహన్ రెడ్డికి ముందు రాజశేఖర్ రెడ్డి జైలుకి పోయింటాడు. చాలా మందికి తెలియని విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద క్రిమినల్ ఎవరంటే రాజశేఖర్ రెడ్డి. మీరు చాలా ఆలోచించాలి. జనాలు ఆలోచించకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి జనాలు బాగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మీడియాని ఇబ్బంది పడడం చాలా బాధాకరము. ఇప్పుడు గతంలో అధికారంలో వైసీపీ ప్రభుత్వము కేవలం ఆంధ్రజ్యోతిని కాదు కొన్ని మీడియాలని పైన దాడి చేసిన పరిస్థితి. అప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఈ విధంగా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇతర ఛానల్ పైన కావచ్చు ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు రౌడీజం చూపించల్లా, జనాలు భయపెడల్లా, భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. మా చంద్రబాబు నాయుడు ఏమంటే ఎంతసేపు సిస్టమ్ అంటాడు చంద్రబాబు నాయుడు. ఆ సిస్టాన్ని పక్కన పెట్టి ఏం జరిగింది, తప్పే ఒప్పేమని ఎత్తి వీళ్ళు కానీ శిక్షిస్తే వీళ్ళు దారికి వస్తారు. వీళ్ళు దారికి తేవాలంటే చంద్రబాబు నాయుడు కఠినమైన చర్యలు తీసుకోవాలా. మీడియా పైన దాడి చేయడం కఠినమైన చర్యలు తీసుకోకపోతే వీళ్ళు దారికి రారు. వీళ్ళు అధికారాన్ని డబ్బుని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు చేశారు. ఈ డబ్బు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి మీడియానే కాదు మొత్తం వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. వ్యవస్థలు మొత్తం జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు. దీన్ని ఖండించాలంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన మీడియా పైన చాలా గట్టి చర్యలు తీసుకొని సాక్షి ఛానల్ రద్దు చేస్తే దీనికి పరిష్కారం అదే. అంటే గతంలో ప్రతిపక్షంలో టీడీపీ ఉన్న సందర్భంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇంత ఫ్రీగా జరిపినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడికెక్కడ పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టి ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా జరిపించేవారు కాదు. ఈ రోజు జరిగిన పరిస్థితి బట్టి చూస్తే పోలీసులు ఫ్రీగా వదిలేశారు. జనాలు ఎంత జనాలంటే అంత జనాలు. మీరు బాగా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పోలీసులు వచ్చారు, లోకేష్ బాబు వస్తే ఎంతమంది పోలీసులు వచ్చారు, మీరు ఆలోచించండి. మీరే ఆలోచించాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క ప్రతిపక్ష నేత హోదా లేని వ్యక్తిని, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి కోసము ఇంత బందోబస్తు పెట్టి సమస్య రాకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా అని పెద్ద ఆయన చేస్తే దీన్ని అణుసుగా తీసుకొని మీడియా పైన దాడి చేయడం చాలా బాధాకరం, చాలా దరిద్రం. ఇది చెప్పుకోలేని విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మీడియాని మొత్తం బ్యాన్ చేసి ఈరోజు చర్య తీసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చెప్పండి, ఎట్లా సార్ ఈరోజు దాడి? చాలా ఖండిస్తున్నామండి. ఇది పవన్ మొత్తానికి ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ఫోటోలు తీయడానికి వెళ్ళినటువంటి
చిత్తూరు ఆంధ్రజ్యోతి స్టాఫ్ ప్రోటోకాపర్ శివకుమార్ ఉన్నారు, అతనిపైన దాడిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి దీనిపైన చంద్రబాబు గవర్నమెంట్ కూడా తీవ్రంగా స్పందించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ వారి నుంచి